నిన్న ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ ఓమన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఒక్కసారి ఈ మ్యాచ్ ఓవరాల్ సినారో కనుక ఒకసారి చూస్తే మన ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 రన్స్ కొట్టింది కదా, అది కూడా 8 వికెట్స్ కోల్పోయాయి. కానీ దాని తర్వాత ఓమన్నే మనం అందరం ఏమనుకున్నాం, అరే ఈజీగా వీళ్ళని 100 లోపలనే ఆల్అౌట్ చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఏకంగా వీళ్ళు 167 రన్స్ కొట్టారు, అది కూడా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎంత మంచిగా ఆడారు అనేది. సో మరి దాని తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి మరి 21 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది అనుకోండి. అది పక్కన పెట్టేస్తే నిన్న ఈ మ్యాచ్ జరగక ముందు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంది భయ్య అంటే, మన ఇండియన్ కెప్టెన్స్ అందరిలో ఇప్పటి వరకు మన ప్లేయింగ్ లెవెన్ని అసలు స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు అనేది మర్చిపోవటంలో మనకి రోహిత్ శర్మనే ముందుంటాడు. సో దానికి సంబంధించి చాలా సందర్భాల్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి. అది పక్కన పెట్టయితే నిన్న మన కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మని ఫాలో అయ్యాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న మనకి మొత్తం కూడా 2 చేంజెస్ జరిగినాయి కదా. వరుణ్ చక్రవర్తి బయటికి వెళ్ళిపోయాడు, బుమ్రా కూడా బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు ప్లేస్లో ఇంకొక ఇద్దరు పేసర్లు అయితే రావడం జరిగింది. సో వాళ్ళు మనకి ఆ చేంజెస్ చెప్పేటప్పుడు ఫస్ట్ బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా అవుతున్నాడు అని చెప్పేసి అది కరెక్ట్గానే చెప్పాడు. దాని తర్వాత ఇంకో చేంజ్ ఉందని చెప్పేసి, సో మొత్తం 2 చేంజెస్ కదా, ఇంకో చేంజ్ ఉందని చెప్పేసి ఆ ప్లేయర్ పేరే మర్చిపోయాడు. వరుణ్ చక్రవర్తి ప్లేస్లో హర్షదీప్ సింగ్ వచ్చాడు కదా. సో హర్షదీప్ సింగ్నే మర్చిపోయాడు అనమాట. సో దీంతో అసలు ఎప్పుడైతే మర్చిపోయాడో నేను కూడా రోహిత్ శర్మ లాగా అవుతున్నాను మర్చిపోవడంలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే స్టేడియం మొత్తం కూడా నవ్వేశారనమాట. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఇండియన్ కెప్టెన్ ఈ విధంగా మర్చిపోయాడంటే ఓకే, అటువైపు ఓమన్ కెప్టెన్ కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. సో ఓమన్ కెప్టెన్ కూడా ఒకళ్ళ పేరు అయితే మర్చిపోవడం జరిగిందనమాట. సో దీంతో మరి స్టేడియం మొత్తం కూడా నవ్వులు పోయించారనే చెప్పాలి.